ఇన్ని కక్షలు కుతంత్రాలు ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రెంటపల్లె గ్రామానికి సత్తెనపల్లిలో ఉన్నటువంటి రెంటపల్లె గ్రామానికి రాకుండా ఆపగలరా అన్న ప్రశ్నకి తప్పకుండా మర్చిపోకుండా సమాధానం కమెంట్ రూపంలో చెప్పండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు రెంటపల్లె గ్రామానికి రాబోతున్నారు సత్తెనపల్లిలో. ఎందుకంటే ఒక కార్యకర్త చనిపోతే ఒక కార్యకర్తని రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా టార్చర్ చేస్తే అది తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే రేపు సంవత్సరం అవుతుంది. కాబట్టి ఆ కార్యకర్త ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆ కార్యకర్తకు సంబంధించి ఒక స్టాచ్యూని వాళ్ళ కుటుంబం కట్టుకున్నది వాళ్ళ పొలం దగ్గర. ఆ స్టాచ్యూని అన్వీల్ చేయనికి అంటే ప్రారంభం చేయనికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి అంటే దాదాపుగా అన్ని ప్రయత్నాలు ఈ కూటమి ప్రభుత్వం చేసింది పోలీసులను ఉపయోగించి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఇదే ఆయన షెడ్యూల్, రేపటి షెడ్యూల్. రేపు పొద్దున్న 9 గంటలకి తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతారు. ఎక్కడికంటే రెంటపల్లె విలేజ్కి. 11 గంటలకి రెంటపల్లె విలేజ్కి సత్తెనపల్లిలో ఉన్నటువంటి విలేజ్కి 11 గంటలకి దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది చేరుకుంటారు. అక్కడ గంట సేపు ఆ కుటుంబంతో గడుపుతారు. దాని తర్వాత మళ్ళీ 12 గంటలకి అక్కడి నుంచి రెంటపల్లి నుంచి బయలుదేరి 1:30కి మళ్ళీ తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చేరుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్. ఫైనల్గా షెడ్యూల్ అనేది ఫిక్స్ అయింది. కాకపోతే చాలా అంటే చాలా ఆంక్షలు విధించారు. ఎంత ఘోరంగా ఆంక్షలు విధించారు అంటే కేవలం 100 మందే రావాలంట, 100 మంది కంటే ఎక్కువ రాకూడదంట. ఇక్కడ మనం చూసుకుంటే వైసీపీ నాయకులు కొంతమంది వెళ్ళి ఎస్పీ గారిని కలవడం జరిగింది, కలిసి రిక్వెస్ట్ అనేది చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎస్పీ గారు కేవలం 100 మందికే పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తున్నది. మనం చూడొచ్చు రజనీ గారు, మహేష్ రెడ్డి గారు, గోపిరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సుధీర్ భార్గవ్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు. అందరూ కలిసి వెళ్ళారు, ఎస్పీ గారితో మాట్లాడారు. మాట్లాడితే ఎస్పీ గారు 100 మందికే పర్మిషన్ ఇచ్చారంట. సరే, ఏదేమైనా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసినా చూడకపోయినా కలిసినా కలవకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట అన్నది నిలబడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాకపోతే ఏంటి ఆంక్షలు? నిజంగా బహుశా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా ఇట్లాంటి ఆంక్షలు ఎక్కడ నేనైతే వినలేదు. అంటే ఎప్పుడు మీడియాలో రాలే, ఉండొచ్చు కానీ నేనైతే వినలేదు. వింత విచిత్రమైన ఆంక్షలు. ఈ ఆంక్షల్లోకి వెళ్ళడానికి ముందు మొన్న పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కదిలి వచ్చిన జనాల్ని చూసి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నిద్ర పడతలేదు, అస్సలు నిద్ర పడతలేదు. వాళ్ళు అరే అమ్మ మేము అంత దూరం వస్తున్నాము, అక్కడికి వెళ్తున్నాము, ఇక్కడికి వెళ్తున్నాము, మమ్మల్ని చూడడానికి మాత్రం ప్రజలు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వస్తే మొత్తం జిల్లా కాదు పక్కనున్న 2-3 జిల్లాలు ఖాళీ అయిపోతున్నాయి, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్నారు, ఏముంది ఈ మనిషిలో అని చెప్పేసి ఏదో ఇంటెలిజెన్స్ వాళ్ళని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణని, ప్రేమని ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేటట్టు చెప్పారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇక ఏ నమ్మాలో నాకు తెలియదు, కానీ వచ్చిన జనం మాత్రం నిజం. సరే, ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగ ప్రజలకి దూరం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే అగో ఇలాగా. ఇది అప్లికేషన్ ఫామ్ అంట. జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి సత్తెనపల్లి ఏదైతే మండలం ఉందో, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైతే వస్తున్నారో రెంటపల్లికి, అక్కడికి రావడానికి ఈ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలంట. ముందుగా ఈ ఫామ్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు మీకు చెప్పాలి. నవ్వొస్తుంది, మీకు నిజంగానే నవ్వొస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ ఫర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి పర్మిషన్ ఇంటిమేషన్ టు కండక్ట్ మీటింగ్ ర్యాలీ ప్రొసెషన్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ ఫాము మనకి మెయిన్ హెడింగ్ పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని పాయింట్లు ఇందులో ఫిల్ చేసి ఇవ్వాలంట. మొత్తం ఎన్ని పాయింట్లు ఉన్నాయి అంటే దాదాపుగా 17 పాయింట్లు ఉన్నాయి. ఈ 17 పాయింట్లు మొత్తం చూశాక మీకు నవ్వొస్తే నవ్వు ఆపుకోకండి, నవ్వండి, చాలా మంచిది హెల్త్కి. మొదటిగా నేమ్ ఆఫ్ ద అప్లికెంటు, అంటే
ఈ ఫామ్ ఎవరైతే ఫిల్ చేస్తున్నారో, అప్లికేషన్ ఎవరైతే పెట్టుకుంటున్నారో ఎస్పీ గారికి, ఆయన నేమ్ అంటే వైసీపీ జిల్లా ఇన్ఛార్జే రాస్తారు జనరల్గా ఫామ్లు, ఆయన పేరంట. ఆధార్ కార్డు కాపీ ఆల్సో రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్. ఆధార్ కార్డు కాపీ కూడా సబ్మిట్ చేయాలంట. సరే, ఒక ఫోటో కూడా పెట్టమంటున్నారు, మరి ఈయన బొమ్మ ఇచ్చారు, ఫోటో కూడా పెట్టాలంట. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద అప్లికెంట్. సరే, ఆధార్ కార్డులో ఉంటుంది, ఆయన కూడా అడ్రస్ కూడా ఇక్కడ రాయాలంట. కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద అప్లికెంట్, ఫోన్ నెంబర్ కూడా 3వ పాయింట్ రాయాలంట. 4వ పాయింట్ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు విచ్ ద అప్లికెంట్ బిలాంగ్స్, వైఎస్ఆర్సిపి అని చెప్పేసి రాయాలంట ఇక్కడ. నెక్స్ట్ 5వ పాయింట్ అప్లికెంట్స్ పొజిషన్ ఇన్ ద ఆర్గనైజేషన్, అంటే ఏం పొజిషను, జిల్లా ఇన్ఛార్జా, మండల ఇన్ఛార్జా, రాష్ట్ర ఇన్ఛార్జా, పొజిషన్ అనేది 5వ పాయింట్లో రాయాలంట. 6వ పాయింట్ నేచర్ ఆఫ్ ద ఈవెంట్, ఏంటి ఈవెంట్, ఈవెంట్ యొక్క స్వభావం ఏంటి, తెలుగులో కింద రాశారు, మీటింగ్, ర్యాలీ, ప్రొసెషన్, ఫంక్షన్, అదర్స్. 6వ పాయింట్. 7వ పాయింట్ పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మీటింగ్, మళ్ళీ అదే సేమ్, ర్యాలీ, ప్రొసెషను, ఫంక్షన్, పర్పస్ ఏంటి అది. 8వ పాయింట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఈవెంట్ స్టార్టింగ్, డేట్ అండ్ టైం రాయాలంట. ఫ్రమ్ నుండి టు, ఇంత నుంచి ఇంతవరకు, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ ఈవెంట్, ఎంతమంది వస్తారు, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. 9వ పాయింట్. నిజంగా ఎందుకు నవ్వు వచ్చింది నాకు అంటే, ఇగో ఈ పాయింట్ ఎందుకు నవ్వు వచ్చింది అంటే, ఒక ఎక్స్ సీఎం వస్తుంటే ఎంతమంది వస్తారు అని చెప్పేసి ఎవరికి కల వస్తుంది. ఇప్పుడు నేను కూడా వెళ్ళొచ్చు, చుట్టుపక్కల మండలాల నుంచి రావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి రావచ్చు, అటు బెంగళూరు నుంచి ఇటు తెలంగాణ, అటు కర్ణాటక నుంచి ఇటు తెలంగాణ నుంచి కూడా రావచ్చు. ఎంతమంది వస్తారు అన్న విషయము ఎట్లా తెలుస్తుంది. సరే, ఒక మహానాడు లాంటి ప్రోగ్రాం చేశారు అంటే ఫలానా 5 లక్షల మంది వస్తారండి, 3 లక్షల మంది వస్తారండి, 1,00,000 మంది వస్తారండి, 5 లక్షలు వచ్చినా మేము 50,000 మందికే వంటలు వండుతామండి అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎంతమంది వస్తారో ఎట్లా తెలుస్తుంది. సరే, ఇది 9వ ప్రశ్న. ఇంకా నెక్స్ట్ వెళ్దాం. 10వ ప్రశ్న డీటెయిల్స్ ఆఫ్ లొకేషన్, అడ్రస్, రూట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఈవెంట్, అటాచ్డ్ మ్యాప్ డీటెయిల్స్ సపరేట్లీ ఇఫ్ ద స్పేస్ ఈజ్ నాట్ ఎనఫ్. అంటే డీటెయిల్డ్గా అడ్రస్సు, లొకేషను, రూటు అది మొత్తం ఇవ్వాలంట. ఇక్కడ స్పేస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలం మీకు సరిపోకపోతే వేరే సపరేట్గా రూట్ మ్యాప్ డీటెయిల్స్ సపరేట్గా ఒక పత్రంలో రాసి దీని వెనకాల అటాచ్ చేయాలంట. ఇది 10వ పాయింట్. ఇక 11వ పాయింట్ నేమ్ అండ్ అడ్రసెస్ ఆఫ్ వాలంటీర్స్ ఫర్ ద ఈవెంట్. ఓడమ్మ జీవితం, ఇది కథ. జనరల్గా మనం అప్లికేషన్ పెట్టుకునేది ఎందుకు, ఒక ఎక్స్ సీఎం వస్తున్నాడండి, ఆయన భద్రత కారణాలు, ఆయన భద్రత ఏదైతుందో అది పోలీసులు చూడండి అని చెప్పేసి మనము ఈ అప్లికేషన్ మొత్తం నింపుతున్నాం. పోలీసులు ఏం చేస్తారు అంటే భద్రత చూస్తారు, రోప్ పార్టీలు అని ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, అది మొత్తం అక్కడ నిలబడి ఎక్స్ సీఎం గారి భద్రత బాధ్యతల్ని నెరవేర్చడం అనేది పోలీసుల ధర్మం కాదంట. పోలీసులు అది నెరవేర్చకుండా ఏం చేయాలంట అంటే ప్రతి 20 నుంచి 25 మందికి ఒక వాలంటీర్ ఉండాలంట. యాక్చువల్లీ ప్రతి 20 నుంచి 25 మందికి ఒక పోలీస్ ఆయన ఉండాలి, ఇదే కదా. కానీ అది కాకుండా ప్రతి 20 నుంచి 25 మందికి ఒక వాలంటీర్ ఉండాలంట. ఇక్కడ అదే అంటున్నారు, నేమ్ అండ్ అడ్రసెస్ ఆఫ్ ద వాలంటీర్స్ ఫర్ ద ఈవెంట్ అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. అదే కాకుండా 100 కంటే ఎక్కువ మంది గుమిగూడితే విడిగా జాబితాను జత చేయండి అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. అంటే మన సెక్యూరిటీ మనమే చూసుకోవాలి అని పోలీసులు అంటున్నారు. మరి మన సెక్యూరిటీ మనం చూసుకోవడానికి పోలీసులకు అప్లికేషన్ ఎందుకు ఇవ్వాలి నాకు అస్సలు అర్థం కావట్లేదు. అదేదో ప్రైవేట్ కంపెనీకో బౌన్సర్లకు వాళ్ళకో వీళ్ళకి ఇష్టపాయిగా పోలీసులకు ఎందుకు ఇవ్వాలి ఈ అప్లికేషన్లు, ఈ రచ్చ ఎందుకు, పోయి కలవాలి నాయకులు, పెద్ద మీడియా కవరేజీలు, మళ్ళీ ఇవన్నీ ఎందుకు, ఒకసారి ఎస్పీ గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ 12వ పాయింట్ అండి. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ ఆర్గనైజర్స్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ రిగార్డింగ్ కండక్ట్ ఆఫ్ ఈవెంట్, గివ్ అట్లీస్ట్ 10 రెస్పాన్సిబుల్ పర్సన్స్ కండక్టింగ్ ద ఈవెంట్ అలాంగ్ విత్ ద డీటెయిల్స్ అండ్ ద ఐడెంటిటీ ప్రూఫ్. అంటే ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో ఒక 10 మంది పేర్లు ఇవ్వండి. 10 మంది పేర్లు ఇక్కడ రాయాలంట. డబ్బా ఇచ్చారు, పేరు, అడ్రస్సు, ఫోన్ నెంబరు, సంతకం. ఎమర్జెన్సీ అయితే వీళ్ళని సంప్రదిస్తామని చెప్పి తీసుకుంటున్నారు, లేదంటే ఏదన్నా అవాంఛనీయ ఘటన జరిగితే తీసుకెళ్ళి లోపల ఈ 10 మందిని వేస్తానంటున్నారు, అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే భయపెట్టడానికి, పొదిలిలో జరిగినటువంటి మీటింగ్ వచ్చినటువంటి జనాలను చూసి భయపడి ప్రభుత్వము ఈ మీటింగ్ని డిస్టర్బ్ చేయాలి,
మీటింగ్ అంటే ఇదే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కలవడానికి వస్తున్నారు, దీన్ని డిస్టర్బ్ చేయాలి. మొన్న పొగాకు రైతుల్ని కలవడానికి వచ్చినప్పుడే లక్షల్లో జనాలు వచ్చారు. ఈసారి కార్యకర్త ఇంటికి వస్తున్నాడు, డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి భయపెట్టే ఒక కార్యక్రమం అనేది పల్నాడు పోలీసులు ఇక్కడ మొదలుపెట్టి 10 మంది పేర్లు అడుగుతున్నారంటే సంతకం పెట్టి మరి ఇస్తే ఏమన్నా ఈవెంట్ జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, జనాలు వచ్చిర్రు, అందులో ఎవడో ఉంటాడు కదా ఒక బీ బ్యాచ్, వాడు ఒక రాయి తీసి వేస్తే జనాల మీద పడ్డది, అక్కడ చిన్న గొడవ జరిగితే ఈ 10 మంది తీసుకెళ్ళి లోపలేయాలి. ఏందో అర్థం కాదు. ఈ 13వ పాయింట్, ఈజ్ ఎనీ మైక్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ డీజే బీయింగ్ యూజ్డ్, ఎస్ ఆర్ నో? ఏమైనా మైకులు డీజేలు ఏమైనా ఉన్నాయా? ఎస్ ఆర్ నో చెప్పండి. 14వ పాయింట్, ఇఫ్ ఎస్ స్పెసిఫిక్ ద నేచర్ ఆఫ్ ద యూజేజ్, వై ఈజ్ ఇట్ రిక్వైర్డ్? ఒకవేళ మైకు లేదా డీజే సిస్టమ్ ఉంటే కనుక దేనికోసం దీన్ని వాడుతున్నారు అని 14వ పాయింట్. 15వ పాయింట్, చాలాన్ ఐడి ఫర్ యూజింగ్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ డీజే. అంటే ఈ మైకు డీజే వాడడానికి ఒక చాలాన్ కట్టి దాని ఐడి ఇక్కడ రాయాలంట. ఈ 3 పాయింట్లు దీనికి సంబంధించినవి. అంటే 13, 14, 15. 16వ పాయింట్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇన్వాల్వ్డ్. ఇది చాలా పెద్ద సైంటిఫిక్ క్వశ్చన్ అండి, చాలా పెద్ద సైంటిఫిక్ క్వశ్చన్. ఎంత పెద్ద సైంటిఫిక్ క్వశ్చన్ అంటే అగో ఈ 16వది చాలా పెద్ద సైంటిఫిక్ క్వశ్చన్. ఎన్ని వెహికల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్పేసి రాయాలంట. ఎన్ని వెహికల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి వాళ్ళకి మాత్రం ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను బండి మీద వస్తానా, కార్ మీద వస్తానా, నడిచి వస్తానా, పడవ మీద వస్తానా, ఓ పెద్ద హార్బర్ షిప్ వేసుకొస్తానా, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అర్థం కాని విషయం, అసలు సంబంధం లేనిటువంటి విషయం. ఇది ఇక్కడ రాయాలంట నెంబర్ ఆఫ్ వెహికల్స్. వింత విచిత్రం ఇంతతో ముగియలేదండి. 17వ పాయింట్ ఉంది, ఇది చూడండి. 17వ పాయింట్, ఒక డీటెయిల్స్ ఆఫ్ వెహికల్స్. ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో తెలియదురా బాబు అంటే డీటెయిల్స్ ఆఫ్ వెహికల్స్ కూడా ఇవ్వాలంటే. ఏందా డీటెయిల్స్ ఆఫ్ వెహికల్స్? ఇఫ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ 5 to 10 గివ్ సపరేట్ షీట్ అని చెప్పేసి ఇక్కడ వాహనాల వివరాలు ఇవ్వాలంట. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్. వాహనాల వివరాలు అంటే టైప్ ఆఫ్ వెహికల్, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, అదర్స్, వెహికల్ నెంబరు, ఓనర్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబరు. 18వది, నేను 17 అని చెప్పిన పాయింట్, 18వది కూడా ఉంది. అడిషనల్ డీటెయిల్స్ ఇఫ్ ఎనీ, ఇంకేమన్నా డీటెయిల్స్ ఉంటే ఇంత స్థలంలో రాయండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ ఇవ్వాలంట. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు పరిశీలిస్తారు. ఇదే విషయం మీద నిన్న పోలీసులు స్పందించి మాకు ఇంతవరకు ఈ అప్లికేషన్ రాలేదండి, అందువల్లనే మేము పర్మిషన్ అన్నది ఇస్తలేము, రెంటపల్లి గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి పర్మిషన్ ఇస్తలేము అని పోలీసులు ఆల్రెడీ చెప్పేశారు. ఈరోజు పొద్దున తెల్లారంగానే ఫోన్ ఇట్లా తీయంగానే అదే న్యూస్, పోలీసులు చెప్పేశారు పర్మిషన్ లేదు అని చెప్పేసి. మరి ఇప్పుడు నాయకులు వెళ్ళి మాట్లాడిర్రు ఎస్పీ గారితో. మరి 100 మందికి మాత్రమే, ఇంత మొత్తం రచ్చ జరిగిన తర్వాత 100 మందికి మాత్రమే పర్మిషన్ అనేది ఇచ్చారంట. ఎందుకింత భయము, ఎందుకింత ఉలికిపాటు అన్నది చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎట్లనో మునిగిపోయే పడవ చూసిర్రు జనాలు. ఆల్రెడీ సంవత్సరంలో మీరు చేసింది ఎంతో ప్రజలకి బాగా తెలుసు. ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళను వాడినా వాడకపోయినా, మీరు ఈ మీటింగ్లో ఆపకపోయినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ మీకు జరిగే డ్యామేజ్ అనేది జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడి గ్రాఫ్ చాలా పెరిగిపోయింది ఈరోజు. అట్లాంటప్పుడు ఇట్లాంటి విషయాలు చేసి ఇట్లా 100 మందినే ఉండాలి. సరే, మహానాడుకి ఎంతమంది ఉన్నారు? మహానాడు కూడా ఇట్లనే చేశారా? 100 మందితోటి చేసుకున్నారా? ఒకసారి సమాధానం చెప్పాలి. మహానాడులో ఏ దుర్ఘటనలు జరగలేదా? ఏ సంఘటనలు జరగలేదా? ఒకసారి సమాధానం చెప్పాలి. అధికారులు గాయపడితే తీసుకెళ్లి దవాఖానలో పడేసారు, హాస్పిటల్లో. మరి అప్పుడు పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుర్రా? ఒక విషయం సమాధానం చెప్పాలి. ఇది ఒక ఎత్తు అయితే, దీని మీద సరే 100 మంది అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు, కానీ వీళ్ళు పెట్టిన కండిషన్లు ఇవి. అది ఫామ్ ఇందాక నేను చూపించింది, ఇది కండిషన్లు. పాయింట్స్ టు టేక్ నోట్, డీటెయిల్స్ ఆఫ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ అండర్ 188 సెక్షన్ 188 బిఎన్ఎస్ అని చెప్పేసి ఇక్కడ దరఖాస్తుదారులకు అని చెప్పేసి ఎన్ని కండిషన్లు పెట్టిరాయా అంటే ఈడ కూడా 17 కండిషన్లు పెట్టారు. ఎంత వింత విచిత్రమైన కండిషన్ అంటే, మొదటి కండిషను, మీరు మాకు ఈ దరఖాస్తు ఇక్కడ డీటెయిల్స్ చదువుతా నేను, నాకు కూడా కొంచెం అటు పోలీసులకి సమాచారం ఇవ్వడం లేదా ఈ దరఖాస్తును సమర్పించడం వల్ల ఈ ఈవెంట్ నిర్వహణకు సంబంధించి నిర్వాహకులకు ఎలాంటి హక్కులు లభించవు. అప్లికేషన్ ఇస్తే హక్కులు లభించినప్పుడు అప్లికేషన్ ఎందుకు ఇవ్వాలి? మీరే అంటున్నారు అప్లికేషన్ ఇవ్వండి, సరే అని చెప్పేసి అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇచ్చిన
ఇచ్చిన తర్వాత కూడా ఎలాంటి హక్కులు దరఖాస్తుదారులకు ఉండవు అంటే మరి అప్లికేషన్ ఎందుకు పచ్చడ పెట్టుకునిక మనం ఇచ్చింది. ఒకసారి పోలీసులు సమాధానం చెప్పాలి. అదీ కాకుండా ఈవెంట్ జరిగేటప్పుడు ఈవెంట్ మొదలైన తర్వాత కూడా అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోలీసులు ఆ ఈవెంట్ని క్యాన్సిల్ చేసే అధికారాలు ఉంటాయని చెప్పేసి చాలా ఉన్నాయి కండిషన్లు. ఈ కండిషన్లను నేను చదివినంటే మీరు పక్కువ నవ్వేస్తారు. 1-2 కండిషన్లు చదువుతా చూడండి ఒకసారి. పరిస్థితి అత్యవసర పరిస్థితి, సామాజిక శాంతి సామరస్యము, శాంతి భద్రతలు లేదా ప్రజా భద్రతకు భంగం కల్పించే ఏదైనా ఇతర సమస్యపై ఆధారపడి ఈవెంట్కు అనుమతి రద్దు చేయడానికి సవరించడానికి పోలీసులకి అధికారం ఉంటుంది. ఏమైందంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తారు, గూగుల్ ట్రాన్స్లేషన్ అని ఒకటి ఏడుస్తుంది, దాంట్లో కొడతారు, కొట్టంగానే ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పేసి వస్తుంది ఆడ, అది నొక్కుతారు, అదే ఇంగ్లీష్ టు తెలుగు తీసుకొచ్చి దీంట్లో వేసేస్తారు. సర్వసాధారణంగా పోలీసులు మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి. కానీ ఎక్కడుంది క్రిస్టల్ క్లియరు? నోటీసులనే క్రిస్టల్ క్లియర్ లేదు. ఏమంటున్నారు అంటే ప్రజాశాంతికి అభద్రత ఏదైనా ఇష్యూలు కలిగితే ఈవెంట్ని ఎప్పుడంటే అప్పుడు క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంతే. శాంతి భద్రతలు మరియు ప్రజా భద్రత, అదే విషయాన్ని శాంతి భద్రతలు, ప్రజా భద్రత, ఇంకా ఏంటి ప్రజా సామరస్యము, ఇవే విషయాలని మాటి మాటికి వాడుకున్నారు. చెప్పినా కదా ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేషన్. ఫస్ట్ ఏమో చాట్ జీపీటీ, మరి వాడుతున్నారో లేదో పోలీసులు నాకు తెలియదు, మనమైతే విడివిగా వాడేస్తున్నాం. ఇక్కడ మన గూగుల్ ట్రాన్స్లేషన్ మాత్రం పోలీసులు వాడుతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ భాష సర్వసాధారణంగా తెలుగు వాళ్ళు వాడే భాష కాదు, ఇది గూగుల్ ట్రాన్స్లేటర్ వాడే భాష. అటువంటి భాష సింప్లిఫై చేయగలరని చేతులు జోడించి పల్నాడు పోలీసులకి వేడుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి వేడుకుంటున్నా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి బలం. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి బలం ఇది. 4 పార్టీలు ముందు నిలబడి ఉన్నా, 4 అంటే 4 అంచె వచ్చినాయి 3 కదా అంటారు. కాంగ్రెస్ని కలుపుకోరా? సరే చిన్నదో చితకదో, నేషనల్ పెద్ద పార్టీ కదా, కాంగ్రెస్ని కూడా కలుపుకోండి, ఎందుకనే మంచిది. 4 పార్టీలు ఒకవైపు నిలబడి ఉంటే 4 పార్టీలు కలిసి ఒక మనిషి మీద మాటికి ఏమంటారు అటాక్ చేస్తుంటే ఒక్క వ్యక్తి ముందు నిలబడి ఆ 4 పార్టీని ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి బలం. ఆ బలాన్ని బలహీనతగా మార్చాలి అని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సింపుల్గా ఒకటే విషయం అడుగుతండి, టీడీపీ కార్యకర్తల ఇళ్ళకి టీడీపీ నాయకులు వెళ్ళలేదా? ఒకసారి సమాధానం చెప్పండి. మన ఏమంటారు జనసేన కార్యకర్తల ఇండ్లకి జనసేన నాయకుడు వెళ్ళలేదా? మరి అప్పుడు పుట్టని భయం, అప్పుడు లేని భయం ఈరోజు పోలీసులకి ఇప్పుడు ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే ఎప్పుడూ ఏనాడు లేనంత పెద్ద జనాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అని చెప్పేసి పోలీసులకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు జనాలు పెద్ద ఎత్తులో వస్తారు అని చెప్పేసి భయపడుతున్నారు పోలీసులు. యాక్చువల్గా ప్రభుత్వం భయపడాలి, కూటమి భయపడాలి, కానీ పోలీసులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కాదు. రెండో విషయము, ఇంపార్టెంట్ విషయము, వెహికల్స్ పెట్టకుండా, వాహనాలని వాడకుండా, వాహనదారులని భయపెట్టడానికి మీ మీద కేసులు అవుతాయి, మీరు బండ్లు తీసుకొస్తే అదైతుంది ఇదైతుంది అని చెప్పేసి కొన్ని భయాలని సృష్టిస్తున్నారు. ఈరోజు మీరు భయాలని సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తని దూరం చేశారు అనుకుంటే అది తప్పు. ఎందుకు తప్పు అంటే అట్లీస్ట్ అక్కడక్కడ కనిపిస్తుంటే ఆ ప్రేమ బయటపడుతుంది. ఎక్కడా కనిపించలేదనుకో ఆ ప్రేమ మనసులో ఉంచుకొని 2029లో ఒకేసారి తీశారనుకో దెబ్బకి అన్ని పార్టీలు మునిగిపోతాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని కలిస్తే లేని ఆంక్షలు, మన లోకేష్ గారు ఆయన ఏదో యువగలమో పాదగలమో ఏదో చేసిండు కదా, దానికి ప్రజల్ని కలిస్తే లేని ఆంక్షలు ఈరోజు మాత్రం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి? అప్పుడు లేని భయం ఇప్పుడు మాత్రం ఎందుకు ఉంది అని చెప్పేసి పోలీసులు సమాధానం చెప్పాలి. ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు, చంద్రబాబు నాయుడు గారిని ఆపలేదు, లోకేష్ గారిని ఆపలేదు. ఇంకా రోప్ పార్టీలు కట్టి పోలీసులకు చెప్పి లోకేష్ గారికి భద్రత కల్పించండి. ఇంకా ఆ విషయాన్ని ఒకసారి గమనించాలి. ఏదేమైనా సరే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో అన్నది ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, ప్రజలందరికీ చేరుతుంది. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? రేపు పొద్దున్న పల్నాడులో సత్తెనపల్లిలో పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.